బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాక స్టవ్ కిచెన్ క్లీన్ చేశాను. కాఫీ తాగుదామని చెప్పి పాలు పొయ్యి మీద పెట్టాను. ఒక్క సెకండ్ అలా వెళ్ళేసరికి పాలన్నీ పొంగిపోయాయి. ఇవి మా కింద గార్డెన్ లో నేచురల్ గా పెంచిన టొమాటోలు, వంకాయలు, ఇంకా పాలకూర. యాక్చువల్ గా మావి 4 ఫ్లోర్స్ ఉంటాయి ఒక బ్లాక్ లోని. అయితే 4 ఫ్లోర్స్ లో ఒక్కొక్క ఫ్లోర్ లో 4 ఇల్లులు ఉంటాయి. మేము టాప్ ఫ్లోర్ లో ఉంటాము. టాప్ ఫ్లోర్ లో నేను కాకుండా మిగతా ముగ్గురు ఉంటారు కదా, వాళ్ళైతే కూరగాయలు పెంచుతూ ఉంటారు, ఆకుకూరలు కూడాను. అయితే వాళ్ళు అన్ని నాకు తెచ్చేస్తుంటారు. ఏజ్ లో వాళ్ళందరికన్నా నేను చాలా చిన్నదాన్ని. ఆల్మోస్ట్ నా దగ్గర ఏజ్ లో ఉన్న పిల్లలు ఉన్నారు. సో నన్ను కూడా వాళ్ళు చిన్నపిల్లలాగే చూసి వాళ్ళు కూరగాయలు అవన్నీ తెస్తూ ఉంటారనమాట పైకి. టోటల్ ప్రాసెస్ గార్డెనింగ్ పెంచడం అంతా వాళ్ళే చేస్తారు. డైలీ మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చేసుకుంటారు. నేను ఒకవేళ కిందకి వస్తానని చెప్పినా సరే వాళ్ళు రానివ్వరు అనమాట. బాబుతో నువ్వు ఎలా వస్తావు అని చెప్పి. యాక్చువల్ గా మా ఎదురింటి ఆవిడ లీవ్కి వెళ్ళారు. సో నాకు కొంచెం ఎక్కువ టమాటాలు ఇచ్చారు. వంకాయలు కొన్ని, ఇంకా టమాటాలు కాస్త ఎక్కువ వేసి అయితే నేను కర్రీ చేశాను. యాక్చువల్ మనము ఒక టమాటా వేయాల్సిన ప్లేస్ లో ఒక 2-3 టమాటాలు వేస్ట్ చేస్తే టేస్ట్ ఇంకొంచెం ఎక్కువ అవుతుంది అని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్. కర్రీ టేస్ట్ చాలా బాగా వచ్చింది. పుల్లగా ఉన్నాయి టమాటాలు. అయితే కారం కొంచెం ఎక్కువ వేసేసాను నేను, అంతే ఒక్కటి మైనస్ అయిపోయింది. నేను కారం ఎక్కువే తింటాను, పర్లేదు. మా హస్బెండ్ మాత్రం కళ్ళంటి నీళ్ళు వచ్చేసాయి. వీడియో నచ్చితే లైక్